హలో అండ్ వెల్కమ్ టు మీ ధను. ఇవాల్టి స్పెషల్ వచ్చి పిల్లలకు పెద్దలకు ఎంతో ఇష్టమైన చాక్లెట్ బ్రౌనీ. దీన్ని మనం ఇంట్లోనే చాలా టేస్టీగా ఎలా తయారు చేయాలో పర్ఫెక్ట్ రెసిపీ చూపించబోతున్నాను. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మరి వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా చాక్లెట్ బ్రౌనీ ఎలా చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేకింగ్కి మెజర్మెంట్ కప్స్ చాలా ఇంపార్టెంట్ అండి. కొంచెం అటు ఇటు అయినా రిజల్ట్ మంచిగా రాదు. అలానే బేకింగ్కి వాడే అన్ని ఇంగ్రీడియంట్స్ రూమ్ టెంపరేచర్లో ఉండాలని గుర్తుంచుకోండి. ముందుగా 170 గ్రామ్ డార్క్ చాక్లెట్ని ఇలా చిన్నగా కట్ చేసుకుని మైక్రోవేవ్లో మెల్ట్ చేయండి. 30 సెకండ్స్కి 2 ఇంటర్వెల్స్లో మీరు దీన్ని డబుల్ బాయిలర్ కూడా చేయవచ్చు. మైక్రోవేవ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. దీనిలోకి 120 గ్రామ్ బటర్ని యాడ్ చేసి మిక్స్ చేయండి. చాక్లెట్ కొంచెం లూక్ వామ్గా ఉండడం వల్ల బటర్ ఈజీగా మెల్ట్ అయిపోతుంది. దీనిలోకి 1 కప్పు క్యాస్టర్ షుగర్ వేయండి. ఇక్కడ మీరు షుగర్ పౌడర్ చేసి కూడా యూస్ చేయవచ్చు. దీనివల్ల త్వరగా మిక్స్ అవుతుంది. లేదంటే నార్మల్ షుగర్ వాడినప్పుడు బీటర్తో బీట్ చేయండి. కన్సిస్టెన్సీ ఇలా వచ్చిన తర్వాత దీనిలోకి 1 కప్ కర్డ్ వేసి అన్నిటినీ బాగా మిక్స్ చేయండి. ఇక్కడ నాకు బౌల్ చిన్నదైందని బౌల్ చేంజ్ చేశాను. ఇప్పుడు 1 టీ స్పూన్ వనీలా ఎసెన్స్ యాడ్ చేసి మిక్స్ చేయండి. తరువాత డ్రై ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేద్దాం. ముందుగా 1 కప్పు మైదా, పావు కప్పు కోకోవా పౌడర్, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అన్నిటినీ ఒకసారి జల్లించి వేసుకోండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత దీనిలోకి పావు కప్పు వాల్నట్ పీసెస్ని వేసి ఒకసారి మిక్స్ చేయండి అన్నిటినీ. బ్యాటర్ రెడీ అయిందండి. ఇప్పుడు మౌల్ని గ్రేస్ చేసుకుందాము. ఇక్కడ నేను 8x8 ఇంచ్ స్క్వేర్ మౌల్ని తీసుకున్నాను. ముందుగా ట్రేకి బటర్ అప్లై చేసి పార్చ్మెంట్ పేపర్ని ప్రాపర్గా ఇలా బయటకు వచ్చేలా సెట్ చేయండి. అప్పుడే ట్రే నుండి డీమోల్డ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు బ్యాటర్ని వేసి దాని మీద కొన్ని వాల్నట్స్తో టాపింగ్ చేయండి. ఇప్పుడు ఈ మౌల్ని ప్రీ హీట్ చేసిన ఓవెన్లో 35 మినిట్స్ వరకు బేక్ చేయండి 160 డిగ్రీస్ హీట్లో. దీన్ని మీరు స్టవ్ మీద కూడా బేక్ చేయవచ్చు కడాయిలో పెట్టి. ఒకసారి బేక్ అయిన తర్వాత టూత్ పిక్ ఇన్సర్ట్ చేసి చెక్ చేయండి. ఇలా క్లీన్గా రావాలి. ఈ బ్రౌనీ రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఇలానే క్రింగ్ ర్యాప్ చేసి డీప్ ఫ్రీజర్లో పెట్టి 2 మంత్స్ వరకు తినవచ్చు. జస్ట్ తినే ముందర ఒకసారి మైక్రోవేవ్ చేయండి. ఇప్పుడు ఈ మౌల్డ్ మీద ఒక నాప్కిన్తో కవర్ చేసి రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత డిమోల్డ్ చేయండి. దీన్ని వెంటనే కట్ చేయకుండా 1 to 2 అవర్స్ రిఫ్రిజిరేట్ చేసి అప్పుడు కట్ చేయండి. క్రమ్స్ ఎక్కువ రాకుండా ఉంటుంది. వావ్, చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. దీన్ని మీరు ఇలానే తినవచ్చు లేదా ఐస్ క్రీమ్తో కూడా సర్వ్ చేయొచ్చు. మా ఇంట్లో అయితే అందరికీ ఐస్ క్రీమ్తో తినడం చాలా ఇష్టం. మరి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. మా వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. సబ్స్క్రైబ్ చేయడం కంప్లీట్గా ఫ్రీ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.